చంద్రబాబు నాయుడు గారు నిజంగా అవినీతి చేశాడు అని నిరూపించలేక మా తల ప్రాణం తాకోసం అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఎందుకంటే నిజంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు. ఎలక్షన్ల కోసం ఆయన అరెస్ట్ చేసి వీళ్ళు లబ్ధి పొందుదాం అనుకున్నారు వైసీపీ వాళ్ళు. ఆయన తప్పు చేశారని చెప్పి నిరూపిద్దామని చెప్పి విశ్వ ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ ఆయన దొరకలేదు. అందుకని నిరూపించలేకపోయారు కాబట్టి వాళ్ళు తల్ల బాదుకోవాల్సి వస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎందుకు అవ్వాలి? రాష్ట్రం బాగుపడాలి, అందరికి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళి బాగుపడాలి, అందరూ శుభ్రంగా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు రావాలి. అవసరం లేదు మా బాధలు మేము పడతాం ఇలాగే అడుగు తింటాం అంటే కనుక అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయలేనంత అభివృద్ధి కేవలం నా వల్ల అయింది కాబట్టి మళ్ళీ నాకే అవకాశం ఉంది అంటున్నారు. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మీరు ఎంతవరకు అవకాశం ఇస్తారు? ఒకసారి ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరిగితే తెలిసిపోద్ది ఆయన చేసిన అభివృద్ధి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత అధ్వానంగా రోడ్లు ఎప్పుడూ లేవు. అదే అనుకుంటా ఆయన అనుకునే అభివృద్ధి. అదే ఆయన అనుకునే అభివృద్ధి. అంతకు మించి ఏం లేదు. ఇక్కడ ఏం జరగలేదు. 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50 ఏళ్ళ పాటు వెనక్కి వెళ్ళిపోయింది. ఇక కష్టం, వచ్చే అవకాశం లేదు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చారు అని చెప్పి చెబుతున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు నెరవేర్చారు? మద్యపాన నిషేధం అన్నట్టు చేశాడా? పచ్చి నాసి రకం కల్తీ విషాన్ని నమ్మి ఎంతమంది ప్రాణాలు తెస్తున్నాడో ఇక లెక్కలేదు. చాలామంది ఎంతమంది అవిటి వాళ్ళు అయిపోయారు. నరాలు వీక్నెస్ వచ్చేసి కాళ్ళు పడిపోయి చేతులు పడిపోయి చచ్చిపోయి చాలామంది జీవితాలు, ముఖ్యంగా పేదవాళ్ళందరూ దీనికి బలైపోయారు. అదే నా మద్యపాన నిషేధం మెయిన్ హామీ అదే కదా. ఇసుక ఏది? ఇసుక లేదు. ఇసుక లేకపోతే ఏముంది? 70% ప్రతి మనుషులు మొత్తం మన రాష్ట్రంలో అందరూ బతికేది 70% ఇసుక మీద. ఇసుక ఉంటేనే అన్నీ అభివృద్ధి చెందుతాయి. ఇసుక లేదు, రోడ్లు లేవు. ఇంకేంటి ఆయన చేసిన అభివృద్ధి ఏది? ఆయన చేసిన అమలు చేసిన ఏంటి? ఓన్లీ బటన్ నొక్కి అప్పు తీసుకొచ్చి వేయటం అంటే ఏముంది? ఎవరైనా వేసేయగలరు. నన్ను చేసిన ముఖ్యమంత్రి నేనైనా చేయమంటే నువ్వైనా వేయచ్చు. నేను గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు వల్లే ఈరోజు రాష్ట్రం అప్పుల్లో ఉందంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు అప్పే చేయలేనట్టు మాట్లాడుతున్నారు. ఇందులో ఎంత వాస్తవం? చంద్రబాబు నాయుడు అప్పుడు 1 లక్ష కోట్లు అప్పు ఉంటే ఈయన 10 లక్షల కోట్లు చేశాడు. 9 లక్షల కోట్లు పైన చిలుకు అప్పు ఈయన వచ్చిన తర్వాతే చేశాడు. ఈయనకి అభివృద్ధి ఎక్కడ ఉంది? డబ్బులు రావడానికి అవకాశం ఎక్కడ ఉంది? ఎక్కడన్నా ఇండస్ట్రీలు కానీ ఏమైనా కొత్త ఇండస్ట్రీస్ కానీ ఏమన్నా వస్తే డబ్బులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడ ఏది కొత్త ఇండస్ట్రీ అనేది రాలేదు. ఇంకా డబ్బులు ఎలా వస్తాయి చెప్పు? డబ్బులు లేవు. కేంద్రం నుంచి మోడీ సహకారంతో అప్పులు తీసుకొస్తున్నాడు, పంచుతున్నాడు. రేపొద్దున తిరిగి అది కట్టాల్సింది కూడా మనం. అదైందా? అది అప్పులతోనే రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. అప్పులు చేసి నడపడం అయితే నువ్వైనా నడపచ్చు, నేనైనా నడపచ్చు, ఎవరైనా నడపచ్చు. దానికి ముఖ్యమంత్రి అక్కర్లేదు. నన్ను ముఖ్యమంత్రి చేసిన నేనైనా నడుపుతాను. మీరు పరిశ్రమలు అన్నారు. పరిశ్రమలో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే కియా గురించి మాట్లాడుకున్నాం. కియా అనేది రాజశేఖర రెడ్డి గారు తెచ్చారని చెప్పేసి వైసీపీ మంత్రులు మాట్లాడుతున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉంది? నేను కూడా ఈ సూచి తీసుకొచ్చాను. ఈ సూచి నేనే తీసుకొచ్చాను. తర్వాత మారుతి సుజుకి అన్నీ కూడా వీళ్ళు అందరూ తీసుకొచ్చారంటే చెప్పింది. అక్కడ ప్రూఫ్ ఉంది, డైరెక్ట్గా అగ్రిమెంట్ ఉంది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వెళ్ళి అక్కడ ఒప్పందం చేసుకొని కియాని తీసుకొచ్చి ప్లాంట్ పెట్టి వాళ్ళ రోడ్ల మీద కియా కార్లు తిరుగుతున్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి చలవ, పుణ్యం, దయ్య. కొడాల నాని గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒక 420 గారు అని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలు మీరు ఎలా చూస్తున్నారు? ఆయన గురించి మాట్లాడితే మన వాల్యూ మనం తగ్గించుకున్నట్టు. అసలు ఆయన గురించి ఎత్తడం కూడా అనవసరం. అంత వేస్ట్. 420 అని ఎవరైతే అన్నారో ఆయనే 420. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నాకు ఇంకో అవకాశం ఏంటి, మీ బతుకులను బంగారమయం చేస్తానంటున్నారు. మరి ఇస్తారంటారా? ఇంకో అవకాశం ఇచ్చేస్తే మనం కూడా అమ్మేసుకోవాలి. మనం బతకాలంటే మన ఒంట్లో పాటలు అమ్ముకొని బతకాలి. కళ్ళు, కిడ్నీలు, కాళ్ళు, చేతులు అన్నీ అమ్ముకొని బతకాలి. ఆయన అయితే ఇంక మనం బాగుపరిచేది లేదు. ఇంకొకసారి కనుక ఆయన రావడం అంటే జరిగితే రాష్ట్రం నాశనం అయిపోయింది. లేదు, రాజశేఖర రెడ్డి మరణాన్ని ఆయన మీద ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకుని ఒక్క ఛాన్స్ అని వచ్చాడు, అయిపోయింది, సర్వనాశనం చేశాడు. ఇంకో ఛాన్స్ ఎవరో ఇక అవకాశం లేదు, రాడు. పక్క 160 సీట్లతో ఈసారి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిపోతుంది. అయిపోయింది. ఇంకొక 3 నెలలు అయితే వైసీపీకి చివరి రోజు. పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ అన్నారు. పవన్ కళ్యాణ్ని కేవలం ఎన్నికల కోసం మాత్రమే చంద్రబాబు వాడుకుంటున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ ఇస్తారని చెప్పేసి మంత్రి జోగి రమేష్ గారు మాట్లాడుతున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం? పవన్ కళ్యాణ్ ఎన్నికలకు వాడుకోవడం ఆయనకే ఎన్నికలు అవసరం. ఆయన పోటీ చేయాలి, ఆయన గెలవాలి. అది 20 స్థానాలైనా 30 స్థానాలైనా ఎన్నో, కానీ ముందు ఆయనకు కూడా సీట్లు కావాలి. కాబట్టి ఇద్దరు సహకారంతోనే అది సాధ్యమవుతుంది. ఒంటరిగా పవన్ కళ్యాణ్ పోటీ చేసినా కానీ ఎక్కువ గెలిచే అవకాశం లేదు. కాబట్టి ఆయనతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్కి వెళ్తున్నాం. ఆయనకే అవసరమే, మనకే అవసరమే. టీడీపీ కంటే కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్కే అవసరం టీడీపీతో పొత్తు. ఎందుకంటే కనీసం ఒక ప్రతినిధులు ఉండాలి ఆయన పార్టీ నుంచి అసెంబ్లీలో ఎవరో ఒకరు. దానికోసం ఒంటరిగా పోటీ చేస్తే వెళ్ళలేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో
ఖచ్చితంగా పొత్తుతోనే రావాలి. పవన్ కళ్యాణ్ కూడా మనతో పొత్తులో ఉంటాం. మంచిది, ఆయనకి మంచిది, మనకే మంచిది. ప్యాకేజ్ స్టార్ ఏం కాదు, ప్రజల కోసం అవుతున్నాడు కాబట్టి ప్రజల కోసం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ప్యాకేజ్ స్టార్లు అయితే అందరూ ప్యాకేజ్ స్టార్. అదేవిధంగా జగన్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా సరే సైకో జగన్ అని పిలుస్తున్నారు. ఇలా పిలవటం అంతవరకు కరెక్ట్? నిజంగా ఆయన సైకో, ఆయన చేష్టలు అలా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అలా పిలుస్తున్నారు అంతే. దానిలో తప్పేమీ లేదు, తప్పేం లేదు. ఎందుకంటే ఆయన చేష్టలు అలా ఉన్నాయి కాబట్టి బాబు గారికి రాష్ట్ర ప్రజలకు కూడా అలాగే అనిపిస్తుంది కాబట్టి అలా పిలుస్తున్నారేమో.